ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 16 ఏప్రిల్ 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి అష్టమి మధ్యాహ్నం 1:24:18 వరకు. నక్షత్రం పుష్యమి తెల్లవారుజామున 5:15:53 వరకు. వర్జ్యం ఉదయం 11:48:59 నుండి 1:33:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30:14 నుండి 9:20:20 వరకు. తిరిగి రాత్రి 11:06:30 నుండి 11:52:22 వరకు. అమృత గడువు రాత్రి 10:17:07 నుండి 12:01:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23:29 నుండి సాయంత్రం 4:57:24 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపన కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొనేటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రిసెట్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలంలో లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ మా పేరు వీరారెడ్డి అండి. మేము కడతాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు వీరారెడ్డి గారు? మా పాప గురించి తెలుసుకోవాలి. పాప పేరు మోక్షశ్రీ అండి. మోక్షశ్రీ. పుట్టిన తేదీరాలు చెప్పండి సార్. 7 డిసెంబర్ 2020 అండి. 7 డిసెంబర్ 2020. టైం అండి? మధ్యాహ్నం 3:13 కండి. ఓకే. ఎక్కడ హైదరాబాద్లో పుట్టిందండి పాప? లేదు సార్, ఇది శ్రీకాకుళం డిస్టిక్ ఇచ్చాపురంలో పుట్టిందండి. మీరుండేది హైదరాబాదా? అవునండి. ఒక్క నిమిషం. ఇచ్చాపురం. చూడండి, పాప వచ్చేసి మోక్షశ్రీ, పుబ్బ నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి. అవును సార్. లగ్నం వచ్చేసి మేష లగ్నం అంటారండి. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది అమ్మాయికి. ఈ శుక్రుడు ఈ జాతకానికి స్వక్షేత్రంలో ఉండటం, స్వ అంశలో ఉండటం వల్ల చాలా మంచి యోగాన్ని ఇస్తారు. అలాగే శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఆయుష్ని ఇస్తారు. చంద్రుడు బలంగా ఉన్నారు కాబట్టి మంచి చదువు, వర్గోత్తం పట్టున్నాడు చంద్రుడు. ఇవన్నీ కూడా మంచి బలమైనటువంటి యోగం ఉన్న జాతకం అవుతుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాపకి రవికేతువు బుధుడు అష్టమ స్థానంలో ఉండటం, చిన్నపిల్ల కదా, ఎలర్జీకి ఉండడము, స్కిన్ ఎలర్జీయా, డస్ట్ ఎలర్జీయా ఇలా ఉండటం జరుగుతూ ఉంటుంది. పెద్ద కొందికి మాటలు ఎక్స్ప్రెస్ చేయటం, పిలిచిన దానికి మీరు చెప్పిన దానికి ఆమె రీప్రొడ్యూస్ చేయడానికి ఇబ్బందులు పెట్టవచ్చు. అలాగే కుజుడు యొక్క ప్రభావం వలన శుక్రుడు యోగాన్ని ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల ఏంటంటే కుజ, బుధ, రవి, కేతువులకి జపాలు చేయించండి. డెఫినెట్గా ఈ అమ్మాయికి మంచి ఫలితాలు కలుగుతాయి అనమాట. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్. స్వామి హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది స్వామి. అది హెల్త్ ప్రాబ్లం కారణం చెప్పా. అంటే రవి, బుధ, కేతువులు. దానివల్ల ఏంటంటే నరాల సంబంధిత అలర్జిక్గా ఉండడానికి కారణం అవుతుంది. మాట మీద ఎక్కువ ప్రభావితం ఉంటుంది. దీన్ని కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్ అంటారు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు? ఫ్యూచర్ లో తగ్గొచ్చు. ఏంటి ప్రాబ్లం ఏంటి? డిసీజ్ పేరు ఏంటి? కిడ్నీ మీద ఏదో ఇన్ఫెక్షన్ ఉంది స్వామి. ఓకే ఓకే ఓకే. చూడండి, ఇప్పుడు ఇదేంటి ఎందుకు అలా వస్తుందంటే, ఇప్పుడు శుక్ర మహాదశ, శుక్రుడు పైన అష్టమాధిపతి దృష్టి పడుతుంది. నేను డాక్టర్ల సలహాలు తీసుకోండి, నేను చెప్పిన జపాలు చేయించండి, నయమవుతుంది చాలా వరకు. నేను రీసెంట్గా ఒక 8 months వాళ్ళు రాయచూరులో ఉంటారు. సేమ్ ఇలాంటి ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, చిన్న పాప. నేను మంచి నెఫ్రాలజిస్ట్ చూపిస్తారు. దాంతోపాటుగా మనం చెప్పిన జపాలు ఏం ఫాలో అవటం వలన దాదాపు చాలా వరకు క్యూర్ అయిందని చెప్పారు డాక్టర్ గారు. అర్థమైందా? అందుకని డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సరేనా? ఇలా ఉండడానికి కారణం అష్టమంలో రవి, బుధ, కేతువులు. వాటి జపా ఏం చేస్తుంటారు వీరారెడ్డి గారు మీరు? స్వామి మెకానిక్ స్వామి, 2-wheeler మెకానిక్ షాప్ ఉంది నాకు. ఓకే ఓకే. ఏంటి 2 wheelers? అవును స్వామి. అలాంటప్పుడు శ్లోకాలు చేయండి పొద్దునే మీ అమ్మాయికి. ఓకే.
మనకేంటంటే ఈ జపాలు చేయించాలని చాలా ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి మీరు కొన్ని గుళ్ళల్లో నవగ్రహ హోమాలు చేస్తారు. స్కందగిరి టెంపుల్ సికింద్రాబాద్లో సండే నవగ్రహ హోమం చేస్తారు. నెలకు ఒకసారి పాప పేరు మీద హోమం చేయించు, నవగ్రహ హోమం. జపాలంటే చాలా ఎక్స్పెన్సివ్. నేను చెప్పాను కదా, వెళ్తే మళ్ళీ నువ్వు ఆస్తులు అమ్ముకోవాలి ఉన్నాయని. అర్థమైంది నాన్న? ఫస్ట్ శ్లోకాలు చేయండి పొద్దున 6 మంచి డాక్టర్ దొరుకుతారు, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు. తర్వాత స్కందగిరి టెంపుల్లో సికింద్రాబాద్లో మనకి నవగ్రహ హోమం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి చెయ్యి, నీ దగ్గర ఉన్న 1000 రూపాయలను బట్టి. ఓకే, లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఈ పాప భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. విద్యాయోగాలు, ధనయోగాలు అన్నీ ఉన్నాయి. ఈ ఆరోగ్యాన్ని కరెక్ట్ చేయకపోతే నేను చెప్పిన తప్పు అవుతాయి కదా. పైగా మొన్న 23 సెప్టెంబర్ నుంచి అసలు బాగాలేదు. మళ్ళీ సర్జరీ అని అన్నారా డాక్టర్లు? ఏమన్నా సర్జరీస్ ఏమైనా పడతాయి అంటున్నారా ఫ్యూచర్లో? అలా మంచిది, అయితే 100% తగ్గిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు 23 నుంచి మనకి సెప్టెంబర్ నుంచి రవి అంతర్దశ కాబట్టి ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ ఒక 4-5 నెలల తగ్గిపోతుంది పూర్తిగా. మరలా 26 మే తర్వాత తిరగబడుతుంది. అది ఒక 1 year ఉంటుంది. అవన్నీ తప్పిపోవడానికి నువ్వు పొద్దుటే మీ అమ్మాయి కోసం, అర్థమైందా, పొద్దున 5 వేసి స్నానం చేసుకుని ఒక జపమాలు తీసుకుని ఎక్కడైనా పర్లేదు, ఇంట్లోనే ఎక్కడైనా కూర్చో, నాకు వసతులు ఉన్నాయి అన్నీ చూడరు, మనసు ప్రశాంతంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. జపమాలు తీసుకుంటే 100% సక్సెస్ అవుతారు. సరేనా? ఓకే, మంచిదండి. జయగురత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరు ఎవరి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు శైలజ అండి, నేను హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను. అమ్మా శైలజ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి సార్. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. February 10th, 1991 అండి. 1991. టైం అమ్మా? టైం నైట్ 2 o'clock సార్. 2 గంటలకు. ఎక్కడ పుట్టారు? హన్మకొండేనా? హన్మకొండనే సార్. 1991 81 81 సార్. 81. ఓకే ఓకే. ఈ మధ్య మీరు ప్లాట్లు కొనటం కానీ, ఇల్లు మారటం కానీ, వెహికల్స్ కొనటం కానీ చేశారా? అంటే ఇల్లు కడుతున్నాం సార్. అది ఇప్పుడు మా పైన. ఎప్పటి నుంచి కడుతున్నారు? ఆగస్ట్ లో స్టార్ట్ చేసాం. అయితే 100% మీరు 10 అర్ధరాత్రి తెల్లవారితే 11 2 గంటలకి పుట్టారు. భరణి 2వ పాదం అవుతుంది. సరేనా? ఓకే ఓకే. రుచిక లగ్నం మేషరాశి అంటారమ్మా. ఈ రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకమ్మా గురువు చాలా బలంగా ఉన్నారండి. గురువు బలంగా ఉండటం వల్ల మంచి ధనయోగాలు ఎన్ని వస్తాయి. తర్వాత రవి కూడా, కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు ఒక ప్రభుత్వంలో మంచి హై లెవెల్కి వెళ్ళాలి, ఒక లాయర్ గానో జడ్జి గానో గొప్పోళ్ళు అవ్వాలి అనేది జాతకం చూపిస్తుంది. అయితే ఈ జాతకానికి ఏమైందంటే చంద్రుడు 6వ ఇంటి ఉంటాము, మనకు గ్రోత్లో సప్రెషను, అలాగే కుజుబుధులు ఒక కలయిక లైఫ్లో చికాకులకి, సక్సెస్ని అవరోధానికి కారణం అవుతారు. మీరు ఏం చేయాలంటే చంద్రబుధ కేతువుకి శ్లోకాలు చేయాలి. ఈ యొక్క రవి శుక్ర కేతు కలయిక కుటుంబ సౌఖ్యాన్ని బలహీనపరుస్తుంది, ఎమోషనల్ స్ట్రెస్, హెల్త్లో అన్నౌన్ ఇష్యూస్కి కారణం అవుతారు. వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే చంద్ర బుధ కేతు గ్రహాలకు రోజు శ్లోకాలు చేయాలి మీరు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే సార్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కంటిన్యూస్, అంటే ఒక టైప్ పెద్దగా మేజర్ లేకపోయినా ఏదో ఒకటి అవుతుంది సార్. ప్రెసెంట్ ఒక 1 year నుండి హెడ్ ఏక్ వస్తుంది. ఒక 1 month నుండి నార్మల్ గానే ఉన్నాను. ఓకే. లేకపోతే బ్యాక్ పెయిన్ అని, డిస్క్ ప్రాబ్లం, లేకపోతే ఇవేంటంటే స్త్రీలకు సహజంగా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు మొదలు పెడుతున్నారు, టయానికి అన్నీ అవుతాయా లేదా ఏంటి అనేది ఉంటుంది చూసారా, వాటిని సైకోసోమాటిక్ సిమ్టమ్స్ అంటారు. అంటే ఫస్ట్ రెమెడీ ఏంటంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి, ఫస్ట్ రోగాలు తగ్గుతాయి. జాతకరీత్యా ఎందుకు వచ్చాయి ఇక్కడ? రవికేతు కలయిక, కుజ బుధ కలయిక. ఇప్పుడు నేను చెప్పేటువంటి చంద్ర బుధ కేతు ఏమండి, ఈ 3 శ్లోకాలు పొద్దున 6 చేస్తూ మీరు దుర్గమ్మ వారిని ఆరాధించండి, జపాలు చేయించుకోండి, హెల్త్ వెంటనే కరెక్ట్ అవుతుంది. ఓకే. మళ్ళీ 2026 డిసెంబర్లో మళ్ళీ ఆరోగ్యరీత్యా నరాల సంబంధిత ఇబ్బందులు, అదే ఇందాకన్నా డిస్క్ సంబంధించి ఇలాంటి ఇబ్బందులు, నరాల సంబంధిత ఇబ్బందులు మీ జాతకంలో సూచిస్తున్నాయి. వాటికి రెమెడీ ఇప్పటి నుంచి రోజు శ్లోకాలు చేయటం వల్ల తక్కువలోనే పోతాయి. ఏమమ్మా? పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏముండదు. అసలు ఏముండదమ్మా, మీరు టెన్షన్ పడకండి అమ్మా, అసలు ఏముండదు. మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు, ప్రశాంతంగా ఉండి. ఏం చదువుకున్నారు మీరు? నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సార్. ప్రెసెంట్ మాకు 2 అమ్మాయిలే సార్. ఓకే. సరే, నేను ఇంకా చిన్నది ఇంట్లో షాప్ పెట్టుకున్నాను. చేయండి, బాగుంది, ఏదో ఒకటి చేయండి. ఒకవేళ డిజైనింగ్ వర్క్స్ లేకపోతే ఇంక పెద్దగా చేస్తుంటే మీరు సక్సెస్ అవుతారు. జాతకం బాగుందమ్మా. మీరు ఖాళీ కూర్చుంటే అనుమానం మిమ్మల్ని తినేస్తుంది. అందుకని ఏం లేదు, మీకేం కాదు, అంత జాతకం అంతా బాగుంది, ఏం కాదు. ఓకే. కానీ నేను చెప్పిన శ్లోకాలు చేయండి. 26 డిసెంబర్ తర్వాత వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి అందరికి. ఆర్థరైటిస్ అని, బ్యాక్ పెయిన్ అని, ఇవన్నీ కామన్. అర్థమైందమ్మా?
ఓకే సార్. ఈ షాప్ ఇట్లా నడవడానికి ఏమైనా చెప్తారా అండి? ఇప్పుడు ఇదే నేను చెప్పింది చేయండి, షాప్ నడుస్తుంది. నేను చెప్పే రెమెడీస్ మీ హెల్త్, షాపు, పిల్లలకు అభివృద్ధి, గృహం. ఇప్పుడు ఎలా అడిగినా గృహం కడుతున్నారని ఇక్కడ ఉంది కాబట్టి చెప్పా, అర్థమైందా? అలాగే మీరు నేను చెప్పిన రెగ్యులేట్ చేయండి, సక్సెస్ అవుతారు. దానికంటే ప్రత్యేకమైన ఏం చేయక్కర్లేదు మళ్ళీ. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటూ దుర్గమ్మవారిని ఆరాధించండి, అన్నీ బాగుంటాయి. సరేనా? మంచిదండి, శుభం అండి, విజయస్తు. ఆవిడకి ఒక 1 year 2 years నుంచి హెల్త్ సరిగా లేదండి అంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రెమెడీ అనేది ఫస్ట్ ఏంటంటే మానసికంగా మనం దృఢంగా ఉండాలి. రెమెడీ అదే అవుతుంది. అంటే రెమెడీస్లో మనం ఏంటి పూజ చేస్తేనే, రింగులు పెట్టుకుంటేనే, గుళ్ళు చుట్టూ తిరుగుతేనే అది రెమెడీ అవ్వదండి. మనం దేని ద్వారా ఆందోళన పడుతున్నామో అది. ఎందుకంటే లేడీస్కి ఏమవుతుందో, ఒక ఇల్లు మొదలుపెట్టినప్పుడు కరెక్ట్గా అవుతుందా లేదా, కొంతమంది ఏంటి లోన్ తీసుకుంటాం, లోన్ కట్టగలం లేదా, పిల్లలు చదువులు ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వీటిని సైకోసోమాటిక్ సిమ్టమ్స్ అంటారు. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి. దానివల్ల ఏమవుతుంది, తలనొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అనుమానమే పెనుభూతం అన్నట్లు ఇబ్బందులు పడతారు. అయితే ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే జాతకరీత్యా చంద్రుడు బుధుడు బలహీనపడినప్పుడు సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, విచ్ ఆర్ అన్నోన్ ప్యాథోఫిజియాలజీ. దానికి ఎటువంటి నిర్ధారణ ఉంది. దాదాపుగా 99% హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సైకోసోమాటిక్ సిమ్టమ్స్ ఉంటాయండి. అన్లెస్ అంటే లేదంటే ఏదైనా సర్జరీ, హార్ట్ అటాక్ తప్పితే, హార్ట్ అటాక్ కూడా మూలం అదే అవుతుంది. ఫస్ట్ నుంచి సందేహాలు పెట్టుకోవడం వల్ల, ప్రెషర్ పెరిగిపోవడం వల్ల. అవన్నీ ఎప్పుడు కూడా బుధ చంద్రులు బలహీనంగా ఉన్నప్పుడు, బుధ చంద్రులకి పాపాధిపత్యం వచ్చినప్పుడు, వారి శుభాధిపత్యం వచ్చినా సరే వారి పాపస్థానాలు ఉన్నప్పుడు. ఇప్పుడు వీరి జాతకం మనం ఇందాక మాట్లాడడం వల్ల జాతకం చూస్తే కనుక ఆమె జాతకంలో బుధుడికి పాపాధిపత్యం, బుధ కుజులు కలిశారు. లగ్నాధిపతి అష్టమాధిపతి ఒక కలయిక చతుర్థ స్థానం ఉంది. ఏమవుతుంది, ఎప్పుడు నర్వస్నెస్, న్యూరాలజికల్గా. అలాగే చంద్రుడు 6వ ఇంటి ఉన్నాడు, ఎప్పుడు మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ప్రధాని భూతత్వంలో చూసుకుంటూ ఉంటారు. రవికేతు శుక్రులు కలిశారు కాబట్టి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. అలాగే అన్నోన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నోన్ ప్యాథోఫిజియాలజీ ఉంటాయి. అందువల్ల సగం మంది స్త్రీలకు దాదాపుగా 60 నుంచి 70% వచ్చేటువంటి ఇబ్బందులు సైకోసోమాటిక్ సిమ్టమ్స్ వల్ల వస్తాయి. అది నేను చెప్తుంది కాదండి. ద ఎకనమిస్ట్ అనేటువంటి వీక్లీ ఏదైతే ఉంటుందో వాళ్ళే నిర్ధారణ చేశారు, వాళ్ళు పేపర్లో రాసేస్తారు. అది అంతా కూడా అది టాప్ మ్యాగజైన్ అనమాట. దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా సైకోసోమాటిక్ సిమ్టమ్స్, ఎటువంటి ఏం ఉండదు. దాన్ని మేనేజ్ చేయడానికి ఫార్మస్యూటికల్ కంపెనీలను అందరూ పుట్టేసి డయాగ్నోసిస్కి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, $1 billion ఖర్చు పెడతారని ద ఎకనమిస్ట్ ఎప్పుడు రాస్తూనే ఉంటారు, ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు చాలా దీంట్లో అనమాట. ఫస్ట్ మానసికంగా అలా ఉండడానికి కారణాలు ఏంటి, వాటిని రెమెడీ తీసుకుని ఈ సాధన చేయటం వల్ల గ్రహాలకు పొద్దున 6 లోపు శ్లోకాలు చదువుకోవటం, తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వారికి ఏం చెప్పాం, 26 డిసెంబర్ అయితే బాగాలేదు. ఎందుకు బాగాలేదు అంటే బుధ కుజులు కలిసి ఉన్నటువంటి దశ వస్తుంది. కుజబుధుల యొక్క కలయిక మనకేమవుతుంది, న్యూరాలజికల్ డిజార్డర్ కారణం అవుతుంది, డిస్క్ ప్రొలాప్స్ కారణం అవుతుంది, ఆర్థరైటిస్, రొమాటైడ్ ఆర్థరైటిస్ సివియర్గా మామూలుగా ఆర్థరైటిస్ పర్లేదు అనుకోండి కారణం అవుతుంది. దాని కొరకు ఇప్పటి నుంచి సాధన చేస్తూ డాక్టర్కి సలహాలు తీసుకుంటూ వెళ్తే మీ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయండి. జై గురుదేవ దత్త. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలంలో ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా మీ పేరమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 3వ తారీఖు జూన్ నెల 2004. టైం అమ్మా? ఉదయం 7:58. 7:58. ఎక్కడ పుట్టారు? మిర్యాలగూడ. జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా. అవును గురుగారు. అబ్బాయి వచ్చేసి వృశ్చిక రాశి అవుతుంది, లగ్నం మిథున లగ్నం అండి. ఈ మిథున లగ్నానికి ఏంటంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, బుధుడు వర్గోత్తమము, లగ్నం వర్గోత్తమము, ఇవన్నీ కూడా చాలా మంచివి. అబ్బాయి మంచి తెలివిగలవాడు, మంచి పట్టు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే శని కుజులు కలయిక విపరీతమైనటువంటి మొండితనాన్ని, చికాకుని, ఉన్నత విద్య యందు అనుకున్న ఫలితాలు రాకపోవడానికి, తండ్రి యొక్క స్థితిగతులు బలహీనపడటానికి కారణం అవుతుంది. ఈ అబ్బాయికి శని కుజ రవిచంద్రులు ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారమ్మా. అందువల్ల నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయించండి. బాబుకి ఏంటంటే రాబోయేటువంటిది శుక్ర మహాదశ 26 డిసెంబర్ తర్వాత. నేను చెప్పినవి చేసుకోవడం వల్ల శుక్ర మహాదశ అబ్బాయికి యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ అంటే గురుగారు, ఈ చదువులో ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎగ్జామ్స్ రాయలేకుండా అయిపోతున్నాడండి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ గురువు గారు. ఇక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే. ఇప్పుడు ఏదంటే 7th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా దాదాపు 7th నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి రాయకుండా ఫీవర్స్ భయంతో వస్తుందమ్మా. పైగా ఎందుకంటే ఈ అబ్బాయికి లగ్నంలో శని కుజుల కలయిక, ఉన్నత విద్యందు ఆటంకము. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. నేను చెప్పిన జపాలు చేయించండి. జపాలు ఇంకోసారి చెప్తారు గురుగారు. శని కుజ రవిచంద్ర అమ్మ. శని కుజ రవిచంద్రులకు జపాలు చేయించండి, అబ్బాయి ఇంప్రూవ్ అవుతాడు.
రేపు అక్టోబర్లో మరలా ఇలానే అవుతాడు. అక్టోబర్లో మనకి శని అంత దశ వస్తుంది, దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి నేను చెప్పిన చేసుకోమని చెప్పండి, సరేనా? ఓకే గురు. డెఫినెట్గా మార్పు వస్తుందమ్మా. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే. సార్ని 24 అక్టోబర్ నుంచి 25 డిసెంబర్ మధ్యలో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వ్యాపార పరంగా, పెట్టుబడుల విషయంలో, నైట్ జర్నీస్ ఇలాంటి విషయాలప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎప్పుడు 2024 అక్టోబర్ నుండి 25 డిసెంబర్ మధ్యలో చెప్పండి. ఈలోగా ఏంటంటే ఒకసారి కుదిరితే ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోమనండి. శ్రీశైలం ఒకసారి దర్శించమని చెప్పండి మీ వారిని, సరేనా? ఎందుకంటే వాళ్ళ డాడీకి ఏదైనా ప్రాబ్లం అంటే ప్రాబ్లం అని కాదమ్మా, జాతకరీత్యా ఎక్కడైనా సరే భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకంలో ఉన్నత విద్యందు ఆటంకం వస్తుంది. అటువంటి అంతర్దశలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తండ్రి ఉద్యోగంలో కానీ, తండ్రి వృత్తిలో కానీ పెట్టుబడి పెడుతున్నప్పుడు, లేదా స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చార్ధామ యాత్ర అన్నారు, మీ వారిని అనుకుందాం, వెళ్ళకూడదు ఇలాంటి సందర్భాల్లో. అందుకు జాగ్రత్తలు చెప్తున్నాను నేను, భయపెడతాను అలా అని చెప్పేసి నేను చెప్పాను కదా అని చెప్పి టీవీలు యూట్యూబ్ మొత్తం ఎత్తికేసి పాడు చేసుకోకండి. నేను చెప్పింది చేయండి, మీకు అంతా మంచి జరుగుతుంది, సరేనా? జస్ట్ అంతే. కానీ పెట్టుబడి విషయంలో, కొత్త డీల్స్ విషయంలో, పెద్ద పెద్దవి, లేదంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఎక్కువ వడ్డీతో తీసుకొచ్చి మళ్ళీ ఇంకో పెట్టుబడి పెట్టడం, ఇలా చేస్తే వాటి దెబ్బతింటారు. అధిక వడ్డీలు ఇలాంటి జాగ్రత్తగా ఉండాలి, సరేనా? కోర్టు సమస్యలు వీటికి జాగ్రత్తగా ఉండాలి, సరేనమ్మా? అది ఏం కాదమ్మా, ఏం కాదు, జస్ట్ ఒక చిన్నపాటి ఇబ్బంది. ఇప్పుడు 5 లక్షలు ఇరుక్కున్నాయంటే కష్టమే కదా మనకి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి నేను చెప్పాను, సరేనా? మంచిదండి. జై గురుదత్త. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీ పేరు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? శ్రీనివాస్ సార్, నేను విజయనగరం డిస్ట్రిక్ట్. విజయనగరం. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రీనివాస్ గారు మీరు? నా పేరు సార్. అమ్మ, పుట్టిన వివరాలు చెప్పండి. 22/7/1995 సార్. టైం అండి? టైం వచ్చి నైట్ 9 సార్. ఎక్కడ పుట్టారు? కోరకొండ విలేజ్ సార్. కోరుకొండ. రోహిణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారు శ్రీనివాస్ గారు మీరు. అమ్మ, కుంభలగ్నం అంటారు. ఓకే. ప్రస్తుతం నడుస్తుంది రాహు మహర్దశ. రాహు బాగానే ఉన్నారనమాట. బుధ శుక్రుల కలయిక మంచి టాలెంట్ ఇస్తుంది, దైవం మీద నమ్మకము. ఒకవేళ సాధనపరమైనటువంటి వైపు వెళ్తే అత్యుత్తమైనటువంటి సాధన వస్తుంది, మంచి జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే సప్తమానికి పాపకత్ర యోగం వల్ల చేసిన పనికి గుర్తింపు రాదు, ఎవరు సపోర్ట్ చేయరు, చికాగ్గా ఉంటుంది, స్థిరమైనటువంటి వృత్తి లభించదు ఒకటి. అలాగే ఈ జాతకానికి శని కుజు పరస్పరం చూసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కొంత స్టెబిలిటీ ఇబ్బంది పెడతా ఉంటుంది, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని రవి కుజ చంద్రులు, శని రవి కుజ చంద్రులకి శ్లోకాలు చదువుకోవాలి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్? జాబ్ కోసం సార్. ఏ జాబ్ లో ఏం చేస్తుంటారు మీరు? ఏం చదువుకున్నారు? బిఎస్సి, ఎంఎస్సి బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, పెండింగ్. అది 90లో పుట్టిన నుంచి ఎంఎస్సి ఏంటి, కెమిస్ట్రీయా లేకపోతే ఏంటి? కెమిస్ట్రీ సార్, బట్ అది వదిలేసి అకౌంట్స్ లో జాయిన్ అయ్యాను సార్. నువ్వు అన్ని పిచ్చి పనులు చేస్తావు, నీకు ఎవరు చెప్పారు? ఏంటి, ఆర్గానిక్ అనలిటికల్ కెమిస్ట్రీయా? ఆర్గానిక్ సార్. అది ఫెయిల్ అయ్యాను సార్ ఎంఎస్సి వచ్చేసి. ఫెయిల్ అయితే సరే, ఎప్పుడైంది ఫెయిల్ అయ్యావు నువ్వు? 19 సార్. 19 పాస్. ఇప్పుడు రాసుకోవచ్చు కదా. ఏమున్నాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ఏం ఆగిపోయింది నీకు? నాకు వచ్చి టీచింగ్ ఇంట్రెస్ట్ లేదు సార్. టీచింగ్ వద్దు, నేను నన్ను చెప్పిన దానికి ఆన్సర్ చేసి శ్రీనివాస్. ఫార్మా సైడ్ వెళ్ళడానికి నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల అని చెప్పేసి నేను ఫార్మా కూడా వెళ్ళమని నేను చెప్పలే. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్ని మిగిలిపోయినాయి, ఏ సబ్జెక్టులు మిగిలినాయి? 2 పేపర్స్ సార్, జనరల్ ఫిజికల్ రెండే ఉన్నాయి. జనరల్ కెమిస్ట్రీ. ఓకే, ఇప్పుడు నేను కంప్లీట్ అవుతుంది, సరేనా? సార్ ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తే ఫార్మా, బల్క్ డ్రగ్స్ కాదు, టీచింగ్ కాదు, చాలా ఉంటాయి. అర్థమైందా? మంచి సబ్జెక్టు ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు. అర్థమైందా? ఇప్పుడు అక్కడే రాంగ్ స్టెప్ అయింది కదా. ఇక్కడ జాతకంలో కుజుడు అష్టమంలో ఉండటం వలన నువ్వు డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేవు, సపోర్ట్ చేయలేరు, మొడితనం ఉంటుంది, కొంత మూర్ఖత్వం ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్స్ వలన వస్తాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏం అడగదలుచుకున్నా చెప్పినానా? అదే సార్, అకౌంట్స్ వచ్చి ప్రెజెంట్ అయితే నేను చేస్తున్నాను. అకౌంట్స్ జాబ్ చేస్తున్నావు ఎక్కడ? పార్వతపురంలో కపిల్ సీట్స్ లో చేస్తున్నాను సార్. ఏముంటుంది, పిల్లలు ఎవరు ఇస్తారు? కపిల్ సీట్లు వేస్తే ఈ రోజుల్లో కష్టం కదా. అర్థమైందా? నేను అనేది దానికోసం కాదు. ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకుని ఇంకోటి చేసుకుంటే బెటర్ అవుతావు నా ఉద్దేశం, అంతే. చెప్పనానా? ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటాయి సార్? ఇంట్లో ఒక పెద్ద సమస్య అయింది సార్. ఓకే.
ఫ్యామిలీ పరంగా ఉంటారు కదా మా సిస్టర్స్ అలా. అవునవును ఉంటాయి కదా, ఎందుకంటే మీ జాతకంలో కుజుడు ఎన్నో ఇంట్లో ఉండడం వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెలకి ఇబ్బందులు ఉంటాయి, కొద్దిగా చికాకుగా ఉంటుంది. అలాగే మీ జాతకంలో ఏంటంటే రవి కూడా బలహీనంగా ఉండడం వల్ల నీకు సపోర్ట్ రాకపోవడం ఉంటుంది. ఈ నేను చెప్పిన శ్లోకాలు చేసుకో, ఇంప్రూవ్ అవుతావు నాన్న, సరేనా? ఓకే సార్. ఏమాత్రం అవకాశం ఉన్నా 2 సబ్జెక్టులు కంప్లీట్ చేయి, ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సరేనా? ఓకే ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు. ఓకే, మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ నమస్కారం, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు నవ్య. నా గురించే తెలుసు. పుట్టిన తేదీ ఏమమ్మా? పుట్టిన తేదీ 2/10/2000. టైం అమ్మా? టైం తెల్లవారితే సోమవారం 3:03. ఓకే, ఎక్కడ పుట్టావమ్మా నవ్య? అనంతపురం. చూడండి, అనురాధ నక్షత్రం 1వ పాదం అంటారమ్మా. సింహ లగ్నంలో పుట్టారు, రాశి వృశ్చిక రాశి అవుతుంది. మీ జాతకరీత్యా అన్ని గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. రెండిటితో మనకి ఇబ్బంది ఏంటంటే శని చంద్రుల యొక్క స్థితి మనకి అన్నీ కూడా డిలే చేస్తూ ఉంటుంది, కొంత ఏకాగ్రత లోపించేట్టు బద్ధకానికి కారణం అవుతుంది, సరిగా తినకపోవడానికి కారణం అవుతుంది. అర్థమైందా? అందువల్ల మీరు శని చంద్ర రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా మీరు? నేను క్యాంపస్ ప్లేస్మెంట్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ లో జాయిన్ అయినాను స్వామి. ఆ తర్వాత 1 year అయింది. గవర్నమెంట్ ట్రై చేద్దాం అనుకున్నా గానీ ఈ సాఫ్ట్వేర్ లోనే వర్క్ ఎక్కువ అయిపోయి ప్రెసెంట్ అప్లై చేసినా గానీ అంత. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? బెంగళూరులోనా హైదరాబాదా? నార్మల్ గా అంటే బెంగళూరు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంట్లోనే ఉంటాను. ఓకే ఓకే, సరే. చూడండి, గవర్నమెంట్ జాబ్ అవకాశం అయితే ఉంది, కానీ మరి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ప్రైవేట్ జాబ్లో ఉన్నారు కాబట్టి అలా కంటిన్యూ అవుతా అంటే అవనండి. కానీ శని చంద్ర రాహు శ్లోకాలు చదువుకోండి రోజు, సరేనా? గవర్నమెంట్ జాబ్ ఒకవేళ సెట్ అయితే ఏ సెక్టర్ లో ట్రై? ఏ సెక్టర్ అని కదా, గవర్నమెంట్ జాబ్ అన్ని ట్రై చేసుకోవాలి కదా, ఒక పలానా సెక్టర్ అని కాదు. ఇప్పుడు నువ్వు టూ లేట్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంటర్మీడియట్లో నన్ను అడిగావు అనుకోమ్మా, నేనేమంటాను సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వని చెప్తాను. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలంటే మన ఇంటర్ నుంచి పట్టుకోవాలి పిల్లల్ని కదా, ఇప్పుడు టూ లేటు అలా అని చెప్పేసి ఆల్రెడీ మంచి జాబ్లో ఉన్నావు, మళ్ళీ వదిలేయటానికి ధైర్యం సరిపోదు. ఒకటి, నువ్వు వదిలేసిన తర్వాత నీ ఫ్రెండ్స్ అందరూ మైక్రోసాఫ్ట్ ఇక్కడ చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికా వెళ్ళిపోయి వాళ్ళ ఆయన ఇల్లు కొనుక్కుని పెద్ద పెద్ద కార్లు తిరుగుతుంటే నేను డిమోటివేట్ చేస్తారు. అర్థమైందా? నవ్య, నువ్వు సెటిల్ అవ్వలేదు, సెటిల్ అవ్వ, మీ బంధువులు ఇంక పెళ్లి చేసేయండి అంటారు. అప్పుడు ఎవడ కూడా ఇచ్చి కట్టేస్తారు మీ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ లైఫ్ మొత్తం ఎలా నాశనం చేయాలో చూస్తూ ఉంటాడు. నీకు అర్థమైందా? అందుకని ఇది టూ లేట్ అవుతుంది. కాబట్టి ఏ కంపెనీలో వర్క్ చేస్తారు? యాక్సెంచర్. ఓకే, మంచిది. ఇంకా ప్రైవేట్లో ఉన్నారు కాబట్టి దాంట్లోనే గట్టిగా నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, మంచిగా వస్తాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, గట్టిగా ట్రై చేయండి. ఎందుకంటే లేట్ 2020 కదా, 2000 కదా. గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకు 2028లో వస్తుంది. అప్పుడు టూ లాంగ్ కదా. ఇంట్లో వాళ్ళు పెళ్ళి అంటారు, డైవర్ట్ అయింది. పెళ్ళి అయ్యాక మళ్ళీ 1 year అవ్వగానే ప్రెగ్నెన్సీ అంటారు, ఇంక మొత్తం నీ లైఫ్ పాడైపోతే నన్ను తిట్టుకుంటావు. మెయిన్ అండి ప్రైవేట్ జాబే కంటిన్యూ అవ్వండి, సరేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదామండి. జయగురత, నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము జమ్మల్దిన్న నుంచి మాట్లాడుతున్నాం స్వామి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అక్క గురించి స్వామి. అక్క పేరు చెప్పండి. సోముల దేదీప్య నందిని. ఓకే, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టింది 25 ఫిబ్రవరి 2001. టైం బాబు? 9:10 ఉదయమా రాత్రి స్వామి. రాత్రి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు మా ఊర్లోనే జమ్మల్దిన్న గ్రామంలో ఉంటాం. ఓకే, ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఊర్లోనే స్వామి. చూడండి, మీరు ఇచ్చినటువంటి 20 ప్రకారం మీ అక్క ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టారు. ఈవిడ జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు బలంగా ఉన్నప్పటికి కూడా అమ్మాయి యొక్క జాతకంలో క్షీణచంద్రుడు శుక్రుడు యొక్క కలయిక, శని గురులు కలయిక, పాపకత్రి యోగంలో బుధుడు ఉండటం వల్ల మనకి ఆరోగ్యం మీద ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అనుకుంది సక్సెస్ అవ్వడానికి కారణాలు ఇబ్బందులు పడటానికి అవుతుంది. దానికి కారణం మీరు ఏం చేయాలంటే కుజ, రవి, చంద్ర, శనికి జపాలు చేయించమని చెప్పండి ఇంట్లో వాళ్ళకి. పాప కూడా రోజు శ్లోకాలు చదువుకోవాలా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. జాబ్ రావడం లేదు, మ్యారేజ్ సంబంధాలు చూస్తుంటే ఏవి కలవడం. అవును, ఇప్పుడు ఏంటి అమ్మాయి ఏం చేసి చదువుకుంది? బీటెక్ అయిపోయింది స్వామి. ఎక్కడ? గ్రూప్ ఇక్కడ కర్నూలులో అయిపోయింది స్వామి. ఓకే, బెంగళూరులో కోచింగ్ కి వెళ్ళింది, ఇంకా జాబ్ ఏది రావడం వస్తుంది. ఇప్పుడు పెళ్లి గడియలు అయితే ఏప్రిల్ 26 నుంచి మొదలవుతున్నాయి. ఓకే సార్. ఈ నెల 26వ తేదీ నుంచి మొదలవుతున్నాయి. గట్టిగా నేను చెప్పిన జపాలు శని, రవి, కుజ, చంద్రుడికి చేయించండి, పెళ్ళి అయిపోతుంది. ఓకే, పెళ్లిలో మటుకు కొద్ది కేర్ తీసుకోవాలి. తెలిసిన సంబంధాలు చూపిస్తుంది కానీ మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా రీచెక్ చేసుకోండి.
ఓకే స్వామి. ఓకే, జాబ్ ఉందా లేదా, అన్ని ఆస్తులు ఏదో చెప్తారు కదా, ఇలాంటివి తీసుకోండి కొద్దిగా. నేను చెప్పిన జపాలు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, సంవత్సరానికి ఒకసారి. మంచి జరుగుతుంది ఆ అమ్మాయికి. ఓకే స్వామి. ఏమైనా శని అట్లా ఏమైనా ఉందా? అసలు శని గురించి ఏది ఏలినాటి శని అని టెన్షన్ పెట్టారు ఎవరన్నా? అవును స్వామి. అసలు ఏలినాటి శని వల్ల అసలు ఇబ్బంది ఉండదు మనకి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బుధ మహద్దశ నడుస్తుంది, బుధునికి పాపకత్రి యోగం, తర్వాత కలత్రకారకుడు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు క్షీణచంద్రుడితో కలిశాడు, తర్వాత సప్తమాధిపతి షష్టాధిపతితో కలిశాడు. ఈ రవి శని కుజ చంద్రుల వలన ఇబ్బంది. ఈ గోచారం అనేది గ్రహాన్ని బట్టి మన జాతకాన్ని బట్టి వస్తుంది. గ్రహం మన దశలు బాగున్నాయి అనుకో, గ్రహచారం ఏం చేయదు, కలిసి వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు. ఆయన ఏలినాటి శనిలోనే 3rd టైం సీఎం అయ్యారు, ఫస్ట్ టైం పిఎం అయ్యారు, 2nd టైం పిఎం అయ్యారు. ఆయనకేం చేయలేదే. ఏలినాటి శని దశలు మంచి పడ్డాయి కాబట్టి వెళ్ళిపోతారు మనం. అది అందుకని ఏలినాటి శని అయిపోయాక కూడా కలిసి రాదు. మరి ఏలినాటి శని నుండి బోల్డ్ మంది సక్సెస్ అవుతుంటారు. అంటే ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏంటి అసలు కర్మకి కారణాలు ఏంటి అని తెలుసుకుని వాటి మీద వర్క్ చేయాలి. మీ చెల్లి అక్కని చెప్పు, నేను చెప్పిన శ్లోకాలు చేయమని ఆమె మంచి జాబ్ వస్తుంది. మ్యూజిక్ నేర్చుకుందా? మ్యూజిక్ నేర్చుకుందా అమ్మాయి ఏమన్నా? మ్యూజిక్ లైట్ వస్తుంది స్వామి, పాడుతుంటారు. యాక్చువల్గా అమ్మాయికి మంచి యోగం ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్పించండి, సరేనా? మంచిదండి. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ నా పేరు రమేష్ సార్. మీకు హార్ట్ ఫిక్సింగ్ బాగలేదు సార్ నా పరిస్థితి. రమేష్ గారు ఎక్కడ ఉంటారు మీరు? మాది మదనపల్లి సార్. నేను మదనపల్లి. పుట్టిన తేదీరాలు చెప్పండి. 26/12/76 సార్, 1976 సార్. ఓకే, టైం అండి? మధ్యాహ్నం 2 గంటలకు సార్. ఎక్కడ పుట్టారు? నిమ్మనపల్లి సార్. చూడు స్వామి, శతభిష నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. మీకు ప్రాబ్లం ఏంటంటే స్వామి, మీకు మేషలగ్నానికి యోగాలు అయితే బాగా ఉన్నాయి, వ్యాపార దక్షత ఉంది, అన్నీ బాగున్నాయి. నీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2013 నుంచి దరిద్రం వెంటాడుతూనే ఉంది నిన్ను. పని కూడా లేదు సార్. అందుకనే మీరు ఏం చేయాలంటే బుధుడికి రెగ్యులర్గా శ్లోకాలు చేయండి, బుధగ్రహం శ్లోకం చేయండి. నీ జాతకం దోషాలు ఏం లేవు, ఒక బుధుడు ఒకటే బలహీనత. అర్థమైందా? ఒక్క బుధగ్రహం అయితే ఎందుకు కలిసి రాలేదంటే బుద్ధశ, మేషలగ్నానికి బుద్ధశ లాక్కొని కింద కూర్చోబెడుతుంది. అర్థమైందా? నీవు మంచి ఏం చేస్తుంటారు మీరు? నేను టైలర్ సార్. నేను టైలర్, బట్టలు కుడతా ఉంటాను. ఏం కాదు, రోజు బుధగ్రహానికి చేయడం చాలా గొప్పవాడు అవుతావు. టైలర్ కూడా, అర్థమైందా? జేడ్ బ్లూ ఉంది కదా, వాడేం అనుకోలేదు పెద్దవాడు అవుతా అని. అలాగే టామీ హిల్ఫైగర్, వాడు పెద్ద 150 సంవత్సరాలు ఎలా అయినా కానీ వాడు గొప్పవాడు అవుతాడు. ఒక డిస్లెక్సియా పేషెంట్ టామీ హిల్ఫైగర్. బుధగ్రహం శ్లోకం పొద్దున్నే 3 మాలలు చేయి. 108 మాలలు పొద్దున 6 లోపు. లక్ష్మీనరసింహ స్వామి వారిని 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కదిరి, నీకు దగ్గర కాబట్టి కలు వెళ్ళి దర్శనం చేయి. నీకు కలిసి నీ జాతకాలు దోషాలు లేవు, నేను చెప్తున్నాను కదా, చాలా క్లియర్. బుధ దశ మటుకు నేను ఇబ్బంది పెడతాను. ఎందుకని? రవి బుధ కుజుల యొక్క కలయిక మేషలగ్నానికి ఇబ్బంది, సరేనా? ఎప్పుడు కలిసి వస్తుందో ఎవరికి తెలియదు. కానీ నీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నావు జెమిని టీవీ ద్వారా, నేను చెప్పిన శ్లోకాలు చేయి, నీకు 25 ఆగస్టు తర్వాత మార్పు వస్తుంది. ఓకే, ఓకే సార్. మంచి జరుగుతుంది. నీ అంతా నువ్వు సొంత ఇల్లు కొనుక్కోగలవు, అన్నీ వస్తాయి ఫ్యూచర్లో, సరేనా? కానీ కదిరి మటుకు వదలకూడదు. ఎవ్రీ 3 months 4 months వెళ్ళి వస్తూ ఉండు. పూజను ఏం చేయక్కల, బుధగ్రహ శ్లోకం చదువుకోవడం, డబ్బు ఉంటే బుధుడికి చెప్పం, ఒకటే. జయగురత. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వామి విజయభాస్కర్ రెడ్డి స్వామి, కడప నుంచి మాట్లాడుతాను. ఓకే, పుట్టిన తేదీలు చెప్పండి. స్వామి 14/1/1975 ఉదయం 11:26 స్వామి. శ్రావణ నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి మీరు. మకర రాశి, మీన లగ్నం అంటారు. మీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది శని మహద్దశ. శని చాలా బలంగా ఉన్నప్పటికి కూడా రవి శనులు పరస్పర దృష్టిలు, మనం చేసిన పనికి లాభం రాకపోవడం, అలాగే ఆ కుటుంబంలో అన్నదమ్ములో కావచ్చు, తండ్రి కావచ్చు, పిత్రాజితానికి సంబంధించి ఏదైనా సరే కొద్దిగా చికాకుగా ఉండటం వాళ్ళ వలన కానీ ఏదైనా సరే, ఇవన్నీ కూడా రవి శని యొక్క పరస్పర దృష్టి వలన జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శుక్ర బుధ చంద్రులు కలయిక. మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత నైపుణ్యం ఉన్నప్పటికి కూడా వృత్తిలో ఎదగలేకపోవడానికి, కుటుంబ సౌఖ్యాన్ని అనుకున్నట్టుగా పొందలేకపోవడానికి కారణం అవుతుంది. మీరు ఏం చేయాలంటే అండి, రవి శని చంద్ర గురు శ్లోకాలు చదువుకోవాలి. రవి శని చంద్ర గురువులు. మీ డౌట్ చెప్పండి సార్. స్వామి నా సమస్య ఏమన్నా స్వామి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడప్పుడు అదే హెల్త్ బాగుండడం స్వామి, ఈ మధ్య ఒక 1 year నుంచి. ఓకే, నాకు అదే ఒకటి ఐ సర్జరీ కూడా జరిగింది స్వామి. అయ్యో, రైట్ ఐ సరిగ్గా కనపడదు స్వామి. అదే బిజినెస్ పెట్టింటే అది కూడా సరిగా లేదు స్వామి. ఏ బిజినెస్? ఆటోమొబైల్ బిజినెస్. అయ్యో, దాంట్లో మీకు అనుభవం ఉందా?
లేదు స్వామి, వేరే ఫ్రెండ్ పెట్టి అలా పెట్టి ఎప్పుడు అనుభవం లేకుండా వ్యాపారం చేయకూడదు. వ్యాపారం రూల్ ఏంటంటే జ్యోతిష్యుడు కాదు పూజారిగా చెప్పాల్సింది. నీకు అనుభవం ఉందా, నీ డబ్బులు ఎంత ఉన్నాయి, అప్పు ఎంత తెస్తున్నావు, వడ్డీకి ఎంత తెస్తున్నావు, దాని మీద బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అయితే మీకు అలా జరగడానికి కారణాలు ధన నష్టాలు ఇవన్నీ చెప్పే కదా. రవి శని చంద్రగురులు వాళ్ళ శ్లోకాలు చేసుకోండి, కొద్దిగా బెటర్ అవుతుంది. కాకపోతే హెల్త్లో మటుకు కొద్దిగా తెలియని సమస్యలు ఉంటుంటాయండి. మీకు డయాబెటీస్ అయితే లేదుగా? లేదు. కొద్దిగా బ్యాక్ పెయిన్, ఫీవర్స్ ఇలాంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. డబ్బు ఉంటే ఒకసారి జపాలు చేయించుకోండి, సరేనా? దుర్గమ్మ వారిని ఆరాధించాలి. అప్పుడు ఏంటంటే కొంత ఇబ్బంది నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తారు, పూర్తిగా కాదు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చే శుక్ర అంతర్దశ, రవి అంతర్దశ ఇవన్నీ మంచివి కాదు మీకు. అందువల్ల ప్రాబ్లం 2018 నుంచి అసలు బాగాలేదు, 2018 నుండి అసలు బాగాలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అవ్వండి, కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి, సరేనా? మంచిదండి, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో కేతు మహర్దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కేతువు ఎవరితో ఇది చెంది ఉన్నారు అనే అంశం మీద ఆరోగ్య సమస్యలు ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 6, 8, 12 స్థానాలు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ రాకపోవచ్చు. ఎందువల్లంటే ఆయనకి శుభగ్రహ దృష్టిలు, లగ్నాధిపతి దృష్టిలు, శుభాధిపత్యం అటువంటి ఆయుష్ కారకుడు అటువంటి శని యొక్క దృష్టిలు పడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకపోవచ్చు అండి. కానీ ఈ శని కేతు యొక్క కలయిక అన్నోన్ హెల్త్ ఇష్యూస్, కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలేమో హై ఫీవర్స్ రావడం వల్ల ఫిట్స్ రావడానికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అలాగే పెద్దవాళ్ళు అయితే స్పైనల్ ఇష్యూస్, యాక్సిడెంట్స్, మేజర్ యాక్సిడెంట్స్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అన్నోన్ తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే ఎటువంటి సమస్య ఉండదు, టెస్టులు తీస్తూనే ఉంటారు, డయాగ్నోసిస్ అవుతూనే ఉంటుంది, స్కాన్లు తీస్తూనే ఉంటారు, ఎటువంటి సమస్య ఉండదు, కానీ పేషెంట్ సఫర్ అవుతూనే ఉంటారు ఎన్ని మందులు వాడినా. ఇవన్నీ కూడా కేతు శని యొక్క కాంబినేషన్లో రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రమైన శుక్రకేతు కాంబినేషన్లో మనకి ఐ ఇష్యూస్ రావచ్చండి. తర్వాత అలాగే హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి రావడానికి కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. ఎందుకని శుక్రుడికి శుభాధిపత్యం వచ్చి శుభగ్రహ దృష్టిలో పడి నవాంశలోను, ద్వాదశాంశలోను, షష్ఠాంశలో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు రాకపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కేతు 10వ ఇంట్లో ఉన్నప్పుడు మెడికల్లో ఎండి లాంటి కోర్సెస్లో టాప్ ర్యాంకర్ వచ్చి ఎయిమ్స్ లాంటిలో ఎండి సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అదే టైం మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల ఆ కోర్సులో జాయిన్ అవ్వలేకపోవడానికి, అలాగే ప్రమోషన్స్, టాప్ ప్రమోషన్స్ వస్తాయి, ఏదో బండి దాటడం, మెట్లు దిగటం వల్ల స్పైనల్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా కేతు అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అండర్ డయాగ్నైజ్డ్, అలాగే ఎపిడెమిక్గా రిజల్ట్స్ రావడానికి ఈ మధ్య వచ్చే ఎక్కువగా డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను కేతువుకి కారణం అవడానికి కారణమవుతుంది. బ్లడ్లో బ్యాక్టీరియా, తర్వాత ఈ యొక్క యూరిన్లో బ్యాక్టీరియాస్ రావటము. రీసెంట్ నేను ఒక 5 days బ్యాక్ ఒక కేసు యూఎస్లో నుంచి అండి, వాళ్ళు శుభయోగం 2013 నుంచి నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చిన్న ఊరిని ఇంట్లో పడగానే ఏమవుతుంది అంటే డాక్టర్లు ఏదో కట్ చేశారు, అమెరికా కట్టారు, అంతా బాగానే ఉంది. అది ఇన్ఫెక్షన్ బోన్ దాకా వెళ్ళిపోయింది. అంత సోఫిస్టికేటెడ్ కంట్రీలో ఉండి మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉండి ఇబ్బంది పడ్డారు. కారణం కేతువు, కుజుడు, ఈ యొక్క కాంబినేషన్స్ అవుతాయి. కుజకేతు కలయిక ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంది, తర్వాత క్యాన్సర్స్ అవుతుంది. ముఖ్యంగా తృతీయాధిపతి బలహీనంగా ఉండి తృతీయ స్థానంలో కుజకేతువులు కానీ చంద్రకేతువులు కలిసినట్టయితే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ చూస్తున్నాను. 2017 తర్వాత ఆడపిల్లల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయండి. చిన్న 19 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లల్లో కూడా. అంటే చంద్రకేతువులు 3వ ఇంట్లో ఉన్న, కుజకేతువులు 3వ ఇంట్లో ఉన్న వస్తుందని అనట్లేదు, మిగిలిన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేతు మహర్దశ మొదలైనప్పుడు వారు ఎవరితో చెంది ఉన్నారు అనేటువంటి జాగ్రత్తలు తెలుసుకుని పరిహారాలు చేసుకుంటూ సరైన డాక్టర్ని సంప్రదించినట్టయితే మనకు వచ్చేటువంటి నష్టాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. జై గురుదేవ్ దత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.